ఫీల్ అవ్వం. ఈవెన్ అరబ్ పార్లమెంటేరియన్స్ ఉంటారు, కెనెసెట్ మెంబర్స్. అట్లాగే మరి ఏ కంట్రీలోన ఈ జూయిష్ పీపుల్ ఉన్నారు, అక్కడ వాళ్ళని ఎలక్ట్ చేసుకోవడానికి ఎక్కడ ప్రొవిజన్ లేదు. కానీ ఇజ్రాయెల్ యూ కెన్ కంటెస్ట్ అన్ ఎలక్షన్ ఇఫ్ యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇజ్రాయెల్. అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు చాలా మంది అరబ్స్ ఇజ్రాయెల్ ఆర్మీలో సర్వ్ చేస్తారు. ఇజ్రాయెల్ కోసం ప్రాణం పెట్టిన ముస్లిమ్స్ ఉన్నారు. అలాగే డ్రూజ్ అనే ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళు కూడా ఇజ్రాయెల్ చాలా లాయల్ గా ఉంటారు. ఇటీవల సిరియాలో డ్రూస్ ని అల్జులాని వాళ్ళ ట్రూప్స్ వచ్చి వాళ్ళని చంపుతున్నప్పుడు ఇజ్రాయలీస్ వెళ్ళి ఆ డ్రూస్ కి హెల్ప్ చేశారు. ఎందుకంటే వీళ్ళ దేశంలో వాళ్ళు కూడా చాలా సర్వ్ చేస్తున్నారు ఆర్మీలో. ఈ విధంగా చూస్తే ఇజ్రాయెల్లో ఈవెన్ పాలస్తీన్ పీపుల్, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. బెత్లెహేంలో ఎక్కువ శాతం మంది అరబ్ క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఇది కేవలం పొలిటికల్ గ్యాంబుల్. ఇది పాలిటీషియన్స్ ఈ పీస్ ట్రీటీస్ అనేవి ఎక్కడా కూడా నిలబడినట్లా. చాలా సార్లు ఈ ప్రపోజల్స్ వచ్చినాయండి. దాదాపు 5 to 6 times ఈ పీస్ టాక్స్ జరిగినాయి. ఇజ్రాయెల్ కి పాలస్తీనాకి మధ్యలో ఏదో ఒక ఒప్పందం కుదుర్చాలని. ప్రతిసారి ఒప్పందం లాస్ట్ మినిట్ వరకు వచ్చి అక్కడ ఏదో ఒక మెలికి పెట్టి దాన్ని చెడగొట్టేసి మరలా కథ మళ్ళీ మొదలు, మధ్యలో ఇంకొక వారు. ఇలాగున పిల్లలు చచ్చిపోతున్నారు, యూత్ చచ్చిపోతున్నారు. కానీ అక్కడ పొలిటికల్ లీడర్షిప్, ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి రాడికల్ హమాస్ వచ్చింది చూడండి. ఈ హమాస్ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు పెట్టిన చర్చ ఏంటంటే ఆ హాస్టేజెస్ ని అడ్డం పెట్టుకుని మిగిలిన హమాస్ ని మరలా బ్రతికించుకుని ఏదో రకంగా సీజ్ ఫైర్ సాధించి మరలా పెరిగి మరలా ఇజ్రాయెల్ మీద దాడి చేసి, ఇది ఒక విషయస్ సైకిల్ అన్నమాట. దీని నుంచి బయటికి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లా. ప్రశాంత్ గారు చెప్పినట్లుగా ఆ రాయేసినందుకు కూడా డబ్బులు ఇస్తారు. రాయిలేయటం కూడా మనీ కోసమే చేస్తారు, పెయిడ్ ఆర్టిస్ట్ లాగా. సో ఈ సిచ్యువేషన్ ఆ కంట్రీలో ఉన్నంత వరకు ఎవరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలుగుతారు చెప్పండి? సో ఏ మీడియాని అలౌ చేయరు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమే తప్ప మోడరేట్ కానీ లేదా జనరల్ గా ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవనివ్వరు. వాళ్ళు చిన్నప్పటి నుండి చిన్నపిల్లలకి ఇజ్రాయెల్ ని పూర్తిగా సర్వనాశనం చేయటమే మా జీవిత ధ్యేయం అన్నట్టుగా చిన్నపిల్లడు పాలు తాగుతున్నప్పటి నుంచి నేర్పిస్తారు. ఈవెన్ ఉమెన్ కూడా అలాగే మా పిల్లల్ని మేము మార్టర్ గా మేము ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం అంటారు. ఇప్పుడు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మరి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు మీరు ఊహించండి, ఇప్పుడు జూయిష్ పీపుల్ కి అది హోమ్ ల్యాండ్, ఇజ్రాయలీస్ కి అది హోమ్ ల్యాండ్. ఎట్లాగంటే ఏన్షియంట్ స్క్రిప్చర్స్ లోకి వెళ్తే వాళ్ళ హోమ్ ల్యాండ్ అని మీరు ఎక్కడ త్రవ్వినా బైబిల్లో ఎట్లా మెన్షన్ చేసిందో ఆర్కియాలజీ ప్రకారంగా అన్ని ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటాయి. తర్వాత క్రిస్టియన్స్ కూడా అది హోలీ ల్యాండ్. ఎందుకంటే జీసస్ పుట్టింది, జీసస్ జీవించింది, బోధించింది, ఆయన చేసినటువంటి ప్రతి కార్యం అక్కడే చేశాడు. దానికి రుజువులు ఉన్నాయి. అంటే మాకు కూడా ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అలాగే జూయిష్ పీపుల్ కి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అలాగే ముస్లిమ్స్ కి కొంతవరకు ఉండాలి. ఎందుకంటే అది వాళ్ళ కంప్లీట్ హోలీ ల్యాండ్ కాదు. వాళ్ళది మక్కా మదీనా సౌదీ అరేబియాలో ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ టెంపుల్ మౌంటైన్, జెరూసలేం లో ఉన్నటువంటి ఆ అలక్సా మసీద్ మీద ఆపరేషన్ అలక్సా ఫ్లడ్ అని చెప్పి హమాస్ స్టార్ట్ చేసింది. దాన్ని స్టార్ట్ చేసిన 2023లో October 7 చేసింది. అలక్సా ఫ్లడ్ అని చెప్పి చేశారు వాళ్ళు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్స్ట్రీమ్ భావజాలాన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టడం చేస్తున్నారు. బట్ ఇది ఇజ్రాయిలీస్ కి ఎమోషనల్ గా చాలా ఇదవుతున్నారు, హట్ అయ్యారు. అలాగే గ్లోబల్ గా ఇది మత విద్వేషాలకి ఎక్కువగా కారణంగా నిలబడుతుంది ఈ పరిస్థితి. సో మేబీ వీ హ్యావ్ టు రియల్ బి హోప్ఫుల్ గా ఉన్నాం. ఫ్యూచర్లో అది రిజాల్వ్ అవ్వచ్చండి. రైట్. ఫైనల్గా ప్రశాంత్ గారు ఒక విషయం చెప్పండి. మొన్న మధ్య నేను చెప్పను కానీ అమెరికాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో మళ్ళీ అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా మన తెలుగు మూలాలున్న ఒక విద్యార్థిని గ్రాడ్యుయేషన్ సెరమనీలో వచ్చి ఇజ్రాయెల్లో జరుగుతున్న మానవ హక్కుల, అంటే ఆమె దృష్టిలో అండి, నా దృష్టిలో కాదు, మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీలో ప్రస్తావన చేసి నేను గాజా స్ట్రిప్లో వెళ్ళి యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నాను, అక్కడ విపరీతంగా మానవ హక్కుల ఉల్లంఘన. ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పెద్ద మనసుతోటి మాది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి షీఈ్ ఎట్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ హర్ ఒపీనియన్ అని యాంటీ సెమిటిజం గురించిన ప్రస్తావన కూడా అక్కడ వచ్చింది. యూనివర్సిటీ పెద్ద మనిషి చేసుకుంది. వాస్తవంగా ట్రంప్ మరుసటి రోజే
ఆ విద్యార్థినికి సంబంధించి ఏమైనా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకుంటుందని అనుకున్నారు కానీ బట్ సమ్హౌ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. ఎక్కడ ఆమె మేధో సంపత్తిని ఇక్కడ బిలిటిల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ షీ వాజ్ మేడ్ లైక్ దట్. ఇందాక డేవిడ్ బ్రన్హామ్ గారు చెప్పినట్టు ఆ రకంగా నేను ఇందాక మొదలే చెప్పాను, ఇట్లాంటి ప్రాపగాండా భారీ ఎత్తున జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ వైపు నుంచి సంహౌ ఇజ్రాయెల్ ఇక్కడ ఒక్కచోటే ఫెయిల్ అయింది, మిగిలిన అన్ని చోట్ల విజయం సాధించింది కానీ కౌంటర్ ప్రాపగాండా చేయలేకపోతుంది. ఎంతసేపు 70,000 మంది పాలస్తీనా వాళ్ళని చంపేశారు, 60,000 మంది చంపేశారు, 50,000 మంది చంపేశారు. సంఖ్య వేలల్లోనే ఉంటుంది, వాస్తవాలు బయటికి రావట్లా. ఒక పాయింట్ అయితే అండి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే తను మాట్లాడిన విధానం, నేను కూడా ఇంటర్వ్యూ చూశాను, ఆమె చెప్పే స్టేజ్ లో స్పీచ్ విన్నాను నేను. ఇదంతా కూడా బుక్కిష్ నాలెడ్జ్, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఒక పుస్తకాల్లో చదవటం, ఒకళ్ళు చెప్పింది వినటం. ఇప్పుడు ఒక మాటనే, ఇప్పుడు సైకలాజికల్ గా ఒకటి ఉంటది, మనం ఏదైనా ఒక యాక్షన్ ని ఇలా ఒక చేతితో ఒకరికి ఒకటి ఇచ్చి దాన్ని చివరికి వెళ్ళేవాడు 100వ వాడి దగ్గరికి ఈ ఇచ్చిన ఫస్ట్ యాక్షన్ కి లాస్ట్ యాక్షన్ కి చాలా తేడా ఉంటది. సో సైకలాజికల్ గా మనం అది అంటే స్ప్రెడ్ చేసే విధానంలో చాలా ఉంటది. తనకి ఇంకా ఇక్కడ ప్రాక్టికల్ అనుభవం లేదు కాబట్టి ఏదైతే చెప్తున్నారో, యూనివర్సిటీలో నేర్పిస్తున్నారో, చుట్టూ ఎవరైతే ఉన్నారో అది కూడా ఇన్ఫ్లుయెన్స్ అండి. నేను అనుకుంటాను తనకేమి అంటే తెలియకపోవచ్చు అని కాదు, తెలిసని కాదు, అంటే జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా పూర్తిగా మనం అవగాహన చేసుకున్న తర్వాత, చెప్పిన దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకున్న తర్వాత మనం డెలివరీ చేస్తే ఎప్పుడైనా బాగుంటుంది. అంటే ప్రాక్టికల్ గా తను ఆ మాట మాట్లాడే ముందు తను ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుంటే తనకు అర్థమయ్యేది రియల్ గా ఎక్కడ జెనోసైడ్ జరుగుతుంది, అసలు ఏంటి, అసలు మనుషుల జాతినే ఈ జాతినే భూమి మీద లేకుండా చేస్తాం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. అది యాక్చువల్ గా మానవ హక్కుల ఉల్లంఘన అంటే ఒక జాతిని మేము లేకుండా చేస్తాం, వైపప్ చేస్తాం అనేది అది ఉల్లంఘన. వీళ్ళు డిఫెండ్ చేసుకుంటే మానవ హక్కుల ఉల్లంఘన కాదండి. అసలు మీరు వచ్చేవాడు ఎవడైనా స్ట్రైట్ గా నేను టెర్రరిస్ట్ ని అని ఇలా ఒక సైనిక దుస్తుల్లో వచ్చి నేను మీతో పోరాడుతాను అంటే ఎవరితోనైనా పోరాడతారు. అసలు పక్కనే కూర్చొని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను, మేము వాళ్ళు 10 మంది పిల్లల్ని మధ్యలో పెట్టి, చిన్న పిల్లలు సార్ 6, 7 కూడా ఉండవు, వాళ్ళు ఆ పిల్లల్ని మధ్యలో పెట్టుకొని రాకెట్ లాంచర్స్ కొడుతుంటే ఎవరిని జెనోసైడ్ చేశారు చెప్పండి నాకు. మనకి ఒక అభిప్రాయం ఏంటంటే వీళ్ళందరూ చెప్పిన దాని మీద, ఇంటెలెక్చువల్ అనుకున్న దాని మీద తన అభిప్రాయం చెప్పింది. వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడీ హావ్ దేర్ ఓన్ రైట్ టు సే దిస్. డేవిడ్ బ్రాన్హామ్ గారు కైండ్లీ కంక్లూడ్. గ్రేటా థన్బర్గ్ అనేటువంటి ఆవిడ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ కూడా గాజా వెళ్ళి నేను బ్లాకేడ్ తీసేస్తానని ఒక యాక్చులో వెళ్ళింది. యాక్చులో వెళ్తే ఇజ్రాయెల్ నేవీ వాళ్ళు ఆమెను పక్కకు తీసి ఆమెకు ఒక బర్గర్ ఇచ్చారు. బర్గర్ ఇచ్చిన తర్వాత హ్యాపీగా బర్గర్ తినేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంతకీ ఇటలీ నుండి యాచ్లో వచ్చి గాజా బ్లాకేడ్ తీయడంలో సక్సెస్ అయిందా లేదా అని పక్కన పెడితే ఆమెకు మాత్రం మంచి పబ్లిసిటీ వచ్చింది. అది మాత్రం ట్రూ. వీళ్ళందరూ ఎవరంటే ఈ ఇజ్రాయెల్లో జెనోసైడ్ అనే వాళ్ళందరూ పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారు. యాక్చువల్గా రియల్ గా మనుషుల్ని చంపుతుంటే బాధపడే హ్యుమానిటేరియన్ కన్సర్న్ ఉంటే, సిరియాలో బషర్ అసద్ 5 లక్షల మంది పాలస్తీనన్స్ ని, సున్నీ ముస్లిమ్స్ ని చంపినప్పుడు వీళ్ళందరూ ఏ దేశంలో ఉన్నారు? Right, certainly we will discuss on these things are in our next debate. Thank you very much David Branham garu and Prashant Karumanchi garu.